నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువకుడిపై దాడి చేసిన ఘటనలో రౌడీ షీటర్ అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పట్టణ 2 టౌన్ పోలీసులు. తెనాలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం. మాజీ మంత్రి దివంగత నేత పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. గురువారం యువకుడి మీద దాడి చేసిన ఘటనలో ఐతనగర్కు చెందిన రౌడీ షీటర్ నూతలపాటి అరుణ్ కుమార్ ను పట్టణ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాములు నాయక్ వివరాలు వెల్లడించారు. మల్లెపాడుకు చెందిన శ్రీరామ్ రాజు ప్రకాశం రోడ్లో ఏఎస్ఎన్ కాలేజ్ సమీపంలో సమోసాల బడ్డీ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడని, అతని భార్య నెహ్రూ రోడ్లో ఓ హాస్పిటల్ వద్ద సమోసాల బడ్డీ వ్యాపారం చేస్తుందని, అయితే శ్రీరామరాజుకు ఈ మధ్యన ఐతనగర్కు చెందిన రౌడీ షీటర్ అరుణ్ పరిచయమై తరచూ తనను బండి మీద వేరే ప్రాంతంలో దింపమని అడుగుతున్నాడని, 1-2 సార్లు దింపిన శ్రీరామరాజు గురువారం తమకు కుదరదని చెప్పి మధ్యలో దింపేసి వెళ్లగా ఆగ్రహించిన రౌడీ షీటర్ అరుణ్ యువకుడు శ్రీరామరాజుపై పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద దాడికి దిగి బండి తాళంతో శ్రీరామరాజు చెవిలో పొడవడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడని సీఐ తెలిపారు. బాధితుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రౌడీ షీటర్ గా తన ఉనికిని చాటుకునేందుకు ఇటువంటి ఘటనలకు అరుణ్ కుమార్ పాల్పడుతూ ఉంటాడని సీఐ రాములు నాయక్ తెలిపారు. 23/1/2025 మన నూతలపాటి అరుణ్ కుమార్ అని రౌడీ షీటర్ ఉన్నాడు ఐతానగర్. ఇతను 2017లో మనకు ఈజీవాడ వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేసి మనకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇతను ఐతానగర్లో ఉంటాడు. ఇతను ఐతానగర్లో ఉంటూ సేమ్ కమ్యూనిటీ సంబంధించినటువంటి ఈ శ్రీరామ్ రాజ్ అనే అతనితో పరిచయం ఉంది. శ్రీరామ్ రాజ్ అనే అతనికి మనకి శివాజీ చౌక్లో సమోసాల షాప్ ఉంది. అయితే ఈ 11 o'clock నిన్న 11 o'clock ఆ ప్రాంతంలో నేను మందు తాగుతాను నువ్వు రారా అని చెప్పేసి ఈ శ్రీరామ రాజ్ అని పిలిచే ఈ రౌడీ షీటర్ పిలిచిన వెంటనే అతను వచ్చి అతన్ని వైన్ షాప్లో డ్రాప్ చేసి వచ్చేసాడు. అతను ఈ రౌడీ షీటర్ మందు తాగిన తర్వాత నన్ను మళ్ళీ వచ్చి పికప్ చేసుకో అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే లేదనా నాకు బర్త్డే ఉంది, నాకు పని ఉందని చెప్పేసి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దానికి అతను ఈ రౌడీ షీటర్ అరుణ్ అనే అతను సీరియస్గా తీసుకొని వచ్చి అతను షాప్ దగ్గరకు వచ్చి ఆ బండి ఎక్కించుకొని వెళ్ళి పక్కన తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. ఆ కొట్టే క్రమంలో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతను బైక్ కీ తీసుకొని చెవులో గట్టిగా దూర్చడం జరిగింది. చెవు డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ అయిన తర్వాత అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతను తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈ కేసు సంబంధించి మనము ఈ గ్రావిటీని బట్టి ఇతను రౌడీ షీటర్ కాబట్టి గ్రావిటీని బట్టి మనము అటువంటి మర్డర్ కింద కేసు కట్టాము. తర్వాత మన డిఎస్పీ గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారము ఒక 4 టీములు తయారు చేసి మన అతని కోసము దేవులాడగా ఈరోజు పొద్దున 9:30 ప్రాంతంలో మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉండగా అతన్ని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాము. తర్వాత మెయిన్ ఈ తెనాలి టౌన్లో ఏ ఇష్యూ జరిగినప్పటికీ ఈ ఐతానగర్ అనేది మాత్రమే బయటకు వస్తుంది. కాబట్టి ఈ ఐతానగర్లో ఈ రౌడీ షీటర్లు కానీ తర్వాత ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసే ఈ ఇల్లీగల్ యాక్టివిటీ చేసే పబ్లిక్ ఒకటే హెచ్చరిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని చేతో తీసుకోవాలని మాత్రము ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళ మీద మేము గట్టిన చర్య తీసుకుంటాము. గట్టిగానే ఈ చాలా చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారమే వాళ్ళని మేము ప్రివెంట్ చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం పట్టణ కొత్తపేటలోని బాలికల పాఠశాల నందు నిర్వహించారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తెనాలి ఆధ్వర్యంలో సూపర్వైజర్ సౌజన్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలికలకు వివిధ రకాల ఆట పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సమాజంలో బాలికలు ఇంకా వివక్షతకు గురవుతున్న తరుణంలో అన్ని రంగాల్లో బాలికలు
ముందుండే విధంగా వారిని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సూపర్వైజర్ సౌజన్యశ్రీ తెలిపారు. జూనియర్, సీనియర్ పరుగు పందెం పోటీలు మరియు షాట్ పుట్టి పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. భవానీ, మహిమ, సుప్రీత ప్రశస్య జూనియర్ విభాగం, ఎస్కే జాహా, వరలక్ష్మి, కరిష్మా సీనియర్ విభాగంలో బహుమతులు గెలుచుకున్నారు. షాట్ పుట్లో ఎస్కే సుల్తానా, భానుశ్రీ, హేమలత బహుమతులు గెలుచుకున్నారు. మరియు 10వ తరగతిలో ఉత్తమ విద్యార్థినిగా పసుపులేటి జానకి లక్ష్మిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ నాగమ్మ, మ్యాథ్స్ ఉపాధ్యాయుని బస్వమ్మ, టీచర్ నాగవేణి, అంగన్వాడీ కార్యకర్తలు పార్వతి, రేణుక, రాధిక, ఇందిర, సింధు, అరుణ, విజయ, శశికళ, సూర్య, వెంకటేశ్వరి, కమల తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తెనాలి వారి తరఫున మనం జాతీయ బాలికా దినోత్సవాన్ని ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో జరుపుకోవడం జరిగింది. సమాజంలో ఇంకా బాలికలపైన చిన్న చూపు ఉన్నందుకు మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళలో విద్య అన్ని రంగాలలో పైకి రావడానికి కృషి చేయడం మరియు బాల్య వివాహాలు జరగకుండా సమాజంలో ఉన్న ఆడపిల్లల మీద ఉన్న వివక్షతను రూపుమాపడానికి ఇలాంటి కార్యక్రమాలను జరిపి ఆడపిల్లలను ప్రోత్సహించి చదివించివని తల్లిదండ్రులకు మా తరపున తెలియజేస్తున్నాము. కాబట్టి ఇంకొకసారి ఈరోజు బాలికా దినోత్సవ శుభాకాంక్షలను అందరు ఆడపిల్లలకి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మనం ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో ఖోఖో, షార్ట్ పుట్టు, వివిధ గేమ్స్లో రన్నింగ్ కాంపిటీషన్స్ కల్పించి వాళ్ళకి ప్రైజులు ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రైజులు ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి, టీడీపీ దివంగత నేత పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఓవర్ బ్రిడ్జ్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంగల్కుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీకి పరిటాల రవీంద్ర చేసిన సేవలను కొనియాడారు. పరిటాల రవి ఆశయాల కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దాసరి రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోగంటి గిరి, శ్రీనివాసరావు, కామేశ్వరరావు, మంగమూరి హరిప్రసాద్, మంగమూరి యుగంధర్, నరసయ్య, మంగమూరి లలితేంద్ర, చెన్నుపాటి శ్రీను, ఎగసాటి శివ, చంద్రశేఖర్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. పరిటాల రవి గారి యొక్క ఆ రోజు ఎదుగుదల చూడలేక రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన్ని ఏ విధంగా తొదముట్టించారో మనం చూసాం. ఇవాళ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన పోరాటాలు కానివ్వండి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో కానివ్వండి, పేదవాడి యొక్క మనుగడ కోసం కానివ్వండి, ఆయన పనిచేసిన ప్రతి ఒక్క జ్ఞాపకం కూడా ఈరోజు ఆయన చనిపోయి 20 సంవత్సరాలైనా కానీ
ఈరోజు కూడా ఆయన యొక్క జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయంటే ఆయన ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తారో మనం చూసాం. ఆయన యొక్క జ్ఞాపకాలు ఎప్పుడు కూడా పేదవాడి యొక్క మదిలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కేడర్లో కానివ్వండి పదిలంగా ఉండే విధంగా సోదరుడు దాసరి రమణ 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎవరు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా పరిటాల రవి గారిని ఎప్పుడు కూడా ఆయన ఒక వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ సాయిబాబా సెంటర్లో చక్కగా పేదవాడికి ఒక అన్నదాన కార్యక్రమం పెట్టి వీళ్ళందరిని పిలిచి ఒక అన్నదాన కార్యక్రమం ద్వారా పరిటాల రవి గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవను, పేదవాడి యొక్క మనుగడ కోసం ఆయన ఏ విధంగా పనిచేశారు, అరాచక శక్తుల మీద ఆయన ఏ విధంగా పనిచేశారు అనే దాన్ని కూడా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా పరిటాల రవి గారి యొక్క ఆశయాల కోసం మనందరం పనిచేయాలి. పట్టణ 27, 28 వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఇరవై 28వ వార్డులోకి రావటం జరిగింది శానిటేషన్ మీద. ఈ వార్డుకు వచ్చేసి పంట కాలం అనేది చెత్తా చెదారంతో దోమలు, ఈగలు అన్నీ ముసిరి రోతగా ఉండేది. అతి త్వరలో 2-3 రోజులని చేంజ్ చేసి పెట్టి చేపిస్తా ఉంది మన కౌన్సిలర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి వాటర్ సమస్య ఉందని చెప్పారు. అది ఏ గారికి చెప్పి అది వెంటనే చూడమని చెప్పాను. అలానే ఈ శానిటేషన్ మీద చిన్న చిన్న కాలువలైనా సరే ఆ బండలు వేయటాన వాటిల్లో ఈ మురుగంతా ఆగిపోయి కవర్లు ఒక చిన్న కవర్ అడ్డపడినా కూడా అక్కడ ఆగిపోవటం జరిగింది. మా వర్కర్స్ చేత ఆ బండలు తీపిచ్చి ఆ సిల్ట్ అంతా లాగిస్తున్నాము. అలానే ప్రతి చోట ఎక్కడైనా సరే ఈ బండలు ఒకటి ఈ స్లాబ్ లాగా పడటాన ఈ సిల్ట్ అనేది బాగా పేరుకుపోతుంది. అది అందువల్ల వాటర్ ఎటు పోకుండా అక్కడ ఆగిపోవటం జరిగింది. దానిలో ఈ దోమలు అనేది ఉత్పత్తి పెరిగిపోయి దానివల్ల మన పిల్లలకు కానీ మనకు కానీ ఈ దోమల మూలాన అనేక రోగాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు అనేది కాలువల్లో కానీ రోడ్డు మీద కానీ వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.